హలో ఎవ్రీవన్, రండి ఇంగ్లీష్ నేర్చుకుందాం. లెట్స్ లెర్న్ ఇంగ్లీష్. ఫ్రెండ్స్, నేను చేసే వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చేసే ఒక్క లైక్ మరికొంతమంది దగ్గరికి నా వీడియోని రీచ్ అయ్యేటట్టు చేస్తుంది. అలానే మీరు చేసే ఒక్క సబ్స్క్రిప్షన్ నన్ను ఒక స్టెప్ ముందుకు వెళ్ళేటట్టు చేస్తుంది. సో ఫ్రెండ్స్, మర్చిపోకుండా వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రీవియస్ వీడియోలో చూపించిన ఎమోజీస్ బట్టి వచ్చే కంట్రీ నేమ్ ఐస్లాండ్. మరి ఈ వీడియోలో చూపిస్తున్న ఎమోజీస్ బట్టి వచ్చే కంట్రీ నేమ్ కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. ఈ వీడియోలో మనం డైలీ యూజ్డ్ ఇంగ్లీష్ సెంటెన్సెస్, మనం డైలీ కాన్వర్సేషన్లో ఫ్రీక్వెంట్గా యూజ్ చేసే కొన్ని తెలుగు సెంటెన్సెస్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్ సెంటెన్స్ ఆఫ్ దిస్ వీడియో: చిన్న పనే కానీ చాలా చిరాకు. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే, ఇట్స్ ఎ స్మాల్ టాస్క్ బట్ వెరీ ఫ్రస్ట్రేటింగ్, లేదా ఇట్స్ ఏ స్మాల్ టాస్క్ బట్ వెరీ ఇరిటేటింగ్, లేదా ఇట్స్ ఎ స్మాల్ టాస్క్ బట్ వెరీ అనాయింగ్. మనం ఏ విధంగా అన్నా చెప్పచ్చు. సో ఈ సెంటెన్స్కి సంబంధించిన 2 ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, డోంట్ టెల్ మీ సచ్ అనాయింగ్ థింగ్స్. అంటే అనాయింగ్ అంటే చిరాకు తెప్పించే పనులు. అనాయింగ్ థింగ్స్ అంటే చిరాకు తెప్పించే పనులు. సో డోంట్ టెల్ మీ సచ్ అనాయింగ్ థింగ్స్ అంటే నాకు చిరాకు తెప్పించే పనులు చెప్పద్దు అని అర్థం. సెకండ్ ఎగ్జాంపుల్, ఎవ్రీథింగ్ యూ టెల్ మీ టు డూ అనాయిస్ మీ సో మచ్, దట్స్ వై ఐ డోంట్ డూ వాట్ యూ టెల్ మీ టు డూ. అంటే నువ్వు చెప్పే ప్రతి పని నాకు చిరాకు తెప్పిస్తుంది, అందువల్ల నేను నువ్వు చెప్పే ఏ పనిని చెయ్యను అని అర్థం. సెకండ్ సెంటెన్స్ ఆఫ్ దిస్ వీడియో, నాకు బద్ధకం బాగా పెరిగిపోయింది. ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే, ఐ హ్యావ్ బికమ్ వెరీ లేజీ. ఐ హ్యావ్ బికమ్ వెరీ లేజీ అంటే నాకు బద్ధకం చాలా పెరిగిపోయింది అని అర్థం. ఈ సెంటెన్స్కి సంబంధించిన 2 ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, ఐ విల్ బికమ్ లేజీ సిన్స్ ఐ హ్యావ్ నాట్ డన్ ఎనీథింగ్ లేట్లీ. అంటే ఈ మధ్య నేను ఏమీ చేయకపోవడంతో నాకు బద్ధకం చాలా పెరిగిపోయింది అని అర్థం. సెకండ్ ఎగ్జాంపుల్, ఐ ఆమ్ సఫరింగ్ ఎ లాట్ ఫ్రమ్ మై లేజినెస్. అంటే నా బద్ధకం వల్ల నేను చాలా సఫర్ అవుతున్నాను, చాలా ఇబ్బంది పడుతున్నాను అని అర్థం. థర్డ్ సెంటెన్స్ ఆఫ్ దిస్ వీడియో, ఇప్పటి నుండి గట్టిగా కష్టపడాలి. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే, ఫ్రమ్ నౌ ఆన్ ఐ హ్యావ్ టు వర్క్ హార్డర్. ఫ్రమ్ నౌ ఆన్ ఐ హ్యావ్ టు వర్క్ హార్డర్ అంటే ఇప్పటి నుండి గట్టిగా కష్టపడాలి అని అర్థం. మరి ఈ సెంటెన్స్కి సంబంధించిన 2 ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, ఇఫ్ యూ డోంట్ వర్క్ హార్డ్ ఫ్రమ్ నౌ ఆన్ యువర్ లైఫ్ విల్ బి లైక్ దిస్. అంటే ఇప్పటి నుంచే కనుక నువ్వు కష్టపడి పని చేయకపోతే నీ జీవితం ఇలానే ఉండిపోతుంది, నీ లైఫ్ ఇలానే ఉండిపోతుంది అని అర్థం. సెకండ్ ఎగ్జాంపుల్, ఐ వాస్ వెరీ డిటర్మైన్డ్ టు మేక్ మనీ. అంటే నేను డబ్బు సంపాదించాలి అని గట్టిగా నిర్ణయించుకున్నాను లేదా సంకల్పించుకున్నాను. డిటర్మైన్డ్ అంటే సంకల్పించడం లేదా నిర్ణయించడం. ఫోర్త్ సెంటెన్స్ ఆఫ్ దిస్ వీడియో, అప్పుడే సంవత్సరం అయిపోయింది. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే, ద ఇయర్ హ్యాస్ జస్ట్ పాస్డ్. ద ఇయర్ హ్యాస్ జస్ట్ పాస్డ్ అంటే అప్పుడే సంవత్సరం అయిపోయింది అని అర్థం. మరి ఈ సెంటెన్స్కి సంబంధించిన 2 ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, ఐ ఫీల్ లైక్ దిస్ ఇయర్ హ్యాస్ గాన్ బై సో క్విక్లీ. అంటే నాకు ఏమనిపిస్తుంది అంటే ఈ సంవత్సరం చాలా తొందరగా గడిచిపోయింది అని అర్థం. సెకండ్ ఎగ్జాంపుల్, ఐ హ్యావ్ నాట్ డన్ ఎనీథింగ్ దిస్ ఇయర్ బట్ టైమ్ హ్యాస్ గాన్ బై సో క్విక్లీ. అంటే నేను ఈ సంవత్సరంలో ఏమీ చేయలేదు, ఏమీ చేయలేకపోయాను, టైం కూడా చాలా తొందరగా గడిచిపోయింది అని అర్థం. ఫిఫ్త్ సెంటెన్స్ ఆఫ్ దిస్ వీడియో, చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే, ఐ హ్యావ్ ఎ లాట్ ఆఫ్ వర్క్ టు డూ. ఐ హ్యావ్ ఎ లాట్ ఆఫ్ వర్క్ టు డూ అంటే చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి అని అర్థం. మరి ఈ సెంటెన్స్కి సంబంధించిన 2 ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, ఐ థింక్ యూ స్టిల్ హ్యావ్ లాట్ ఆఫ్ థింగ్ టు డూ. అంటే నాకు ఏమనిపిస్తుంది అంటే ఇప్పటికి కూడా నువ్వు చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి అని అర్థం. సెకండ్ ఎగ్జాంపుల్, ఐఎమ్ డూయింగ్ ద థింగ్స్ వాట్ యూ హ్యావ్ టు డూ. అంటే నువ్వు చేయాల్సినవన్నీ నేను చేస్తున్నాను అని అర్థం. సిక్స్త్ అండ్ లాస్ట్ సెంటెన్స్ ఆఫ్ దిస్ వీడియో, హడావిడిగా ఏది చెయ్యకు. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే, డోంట్ డూ ఎనీథింగ్ ఇన్ ఏ హరీ. డోంట్ డూ ఎనీథింగ్ ఇన్ ఏ హరీ అంటే హడావిడిగా ఏది చెయ్యకు అని అర్థం. ఈ సెంటెన్స్కి సంబంధించిన 2 ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, ఐ డిడ్ ఇట్ ఆల్ వెరీ రాంగ్ ఇన్ ఏ హరీ ఆర్ ఇన్ ఏ ప్యానిక్. అంటే ఇదంతా నేను హడావిడిలో చాలా తప్పుగా చేసేసాను అని అర్థం. ప్యానిక్ అంటే కంగారులో లేదా హడావిడిలో అని అర్థం. సెకండ్ ఎగ్జాంపుల్, డోంట్ మేక్ ఎనీ డెసిజన్స్ వెన్ యూ ఆర్ ఇన్ ఎ రష్. ఐ ఆమ్ సేయింగ్ ఫ్రమ్ ఎక్స్పీరియన్స్. అంటే నువ్వు ఏ డెసిజన్ని కంగారులో తీసుకోవద్దు, ఇది నేను నా
ఎక్స్పీరియన్స్తో, ఇది నా అనుభవంతో చెప్తున్నాను. ఏది నువ్వు కంగారులో డెసిషన్స్ తీసుకోవద్దు అని అర్థం. వీడియో లాస్ట్ వరకు చూస్తున్నారు అంటే నా వీడియో మీకు నచ్చుతుంది, అలాగే నా వీడియో మీకు ఎక్కడో చోట యూజ్ అవుతుంది అనే కదండి. సో ఫ్రెండ్స్, ప్లీజ్ నా వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు తెలియచేయండి. థ్యాంక్ యూ.